ఈ రోజు మా హాస్టల్ ఏం ఫుడ్ పెట్టారో చూద్దాం వచ్చేయండి. లైన్ చూసేటప్పటికే మీకు అర్థమైపోవాలి. ఇవాళ అయితే చికెన్ కర్రీ అనమాట. ఇంకా లైన్ పక్కనే బాస్కెట్లు ఇవన్నీ కదా అని చెప్పి చిప్స్ అయితే ఖాళీ చేయడం మొదలుపెట్టాం. రసం ఇంకా చిప్స్ సపరేట్గా పెట్టేశాడు ఇవాళ. సో ఫస్ట్ వచ్చేసేటప్పటికైతే ఇదైతే మింట్ పలావ్. ఈ లైన్ చూస్తుంటే మాత్రం తిరుపతి ప్రసాదాల కౌంటర్లో ఉన్న లైనే కొంచెం బెటర్ ఏమో అనిపిస్తుంది. అసలు మామూలుగా తోసుకోవట్లేదు జనాలు. ఇంకా అలాగే వైట్ రైస్, ఇంకా అందులోకి అయితే రైతా అనమాట, ఆనియన్ చట్నీ, ఇంకా మన ఫైనల్ స్టార్ ఐటమ్. ఇది వరకు అయితే డైరెక్ట్ ప్లేట్లో వేసేసేవారు, ఇప్పుడు బౌల్స్తో వేస్తున్నారు. ఇది వెడ్నెస్డే అనమాట, సో అందుకని చెప్పి చికెన్ కర్రీ. వెడ్నెస్డే చికెన్ కర్రీ బాగానే ఉంటుంది. అండ్ అలాగే బనానా కొంచెం పోయిందని చెప్పి అది తీసేసి మళ్ళీ వేరేది వేశారు. కానీ ఆ బౌల్ ఎక్కడ పడుతుందో అనుకున్నాను, బట్ పడలేదు, బాగానే ఉంది కాన్స్టెంట్గా. ఇంకా అలాగే రోటీ ఫస్ట్ అయితే రాలేదనమాట, తర్వాత మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నాను రోటీని. ఇంకా ఇవాళ టేస్ట్ విషయానికి వచ్చేసేటప్పటికి మాత్రం చికెన్ కర్రీ మాత్రం చాలా బాగుందనమాట. మా మెస్ ఎందుకో ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం అన్నీ బాగున్నాయి. టిఫిన్, లంచ్, బ్రేక్ఫాస్ట్. ఇక్కడ ఫ్రెండ్స్ అందరం కూర్చొని అదే మాట్లాడుకుంటున్నాం అనమాట. ఖచ్చితంగా వర్షం పడుతుందిరా బాబు ఇవాళ, హాస్టల్లో జాయిన్ అయిన కానీ ఈ రోజే మొత్తం అన్నీ బాగుంటాం మార్నింగ్ టు ఈవినింగ్ అని చెప్పి. సో ఇంకా చికెన్ కర్రీ, రైస్, మినపలావ్ కూడా చాలా బాగుందనమాట. రైస్తో కలుపుకుంటే బాగుంది. నేను ఎప్పుడు రైస్తో తినలేదు, అంటే మా హాస్టల్లో పెట్టేది నేను ఎప్పుడు రైస్తో తిన్నాను అనమాట. చాలా రేర్గా తింటాను, బట్ ఇవాళ తిన్నాను, టేస్ట్ బాగుందని. చాలా బాగుంది మొత్తం టేస్ట్ అంతా. నాకు రైతా అంటే చాలా ఇష్టం, ఉట్టి రైతా తింటాను అనమాట. సో ఈ రోజుకైతే ఇంత మరి నెక్స్ట్ కలుద్దాం. అంతవరకు బాయ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్.